నమస్తే, వెల్కమ్ టు ఎంజిటి. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం స్పీక్ విత్ శేఖర్ అనే ప్రోగ్రాంలో ఉన్నాం. ప్రస్తుతానికి మనం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కల్టూరు గ్రామ సర్పంచ్ సురేష్ గారితో మనం ఉన్నాం. గ్రామం యొక్క అభివృద్ధి ఆయన ప్రస్తుతానికి సర్పంచ్గా ఉన్నారు. ఈ గ్రామం యొక్క అభివృద్ధి ఎంతవరకు చేశారనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సురేష్ గారు నమస్తే అండి. సార్ చెప్పండి సార్, మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి నెమ్మదిగా మీరు పోటీ చేసి స్టార్ట్ అయ్యి సర్పంచ్గా ఎదిగారు. ఈ సర్పంచ్ ఉన్న పరిస్థితుల్లో అనేక అభివృద్ధి పనులు చేశారని పబ్లిక్ దగ్గర మేము విన్నాము. దాని గురించి అసలు ఏంటి, మీరు ఎందుకు ఈ సర్పంచ్గా ఎప్పుడు ఎన్నికయ్యారు, నెమ్మదిగా ఎప్పుడు ఎన్నికయ్యారు, అసలు ఎవరు మీకు మోటివ్ ఎవరు, దీనికి సంబంధించి అసలు మీ యొక్క హిస్టరీ అనేది క్లారిటీ ఉంది మాకు. ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా మా తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామండి. నాన్నగారి టైం దగ్గర నుంచి కూడా నాది ఈ ఊరు కాదు, నేను గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారరీత్యా వచ్చాను. వ్యాపారంలో స్థిరపడ్డాను. తర్వాత రాజకీయాల్లో ఇక్కడ ఉన్నటువంటి నాకున్న స్నేహితులతో రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మా మిస్సెస్ని నెంబర్గా పోటీ చేయించాము. కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు గెలిపించారు. నెక్స్ట్ టైం మళ్ళీ అదే నెంబర్లో గ్రామ పంచాయతీ బోర్డు మెంబర్గానే నేను గెలిచానండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తర్వాత మన నుజ్వీడు మేకాయన గారు నాయకత్వంలో సండినాయన్ గారు కానీ పిలిచి, సురేష్ నువ్వు గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నావు కాబట్టి, మేము 2004 నుంచి మేము ఉన్నాం కాబట్టి మీరు కూడా పార్టీకి సేవ చేయండి, మీరు కూడా రండి, పార్టీ పగ్గాలు తీసుకున్నారని ఆ రోజున మాకు పిలిచి చెప్పారు. అలాగే నరసరావు కానివ్వండి, మత్సారి బాబు గారు కానివ్వండి వచ్చి మీరు ఉండాల్సింది చేయాల్సింది అడిగారు. ఆ రోజు నుంచి మేము పార్టీకి కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా నాయన గారు కూడా మాకు మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి, ఆయన సలహాలు ఆయన సూచనలతో మేము ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగానే 2019లో కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు 2,80,00,000 రూపాయలతో కల్టూరు గ్రామం నుంచి తట్రకు లింక్ రోడ్డు వేపించడం జరిగిందండి. చెరువు రోడ్డు అండి. ఎంత అండి? 2,80,00,000 రూపాయలు. ఓకే, అది మీరు ఇప్పుడు ఉన్న టైంలో చేశారు? అవునండి, 2019 టు 2024లోనే నాయన గారి చేతుల శంకుస్థాపన జరిగింది. ఆ రోజున 2,80,00,000 రూపాయలతో మా వర్క్ కంప్లీట్ చేశామండి. అలాగే జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేశారు. జల్ జీవన్ మిషన్ కూడా సండినాయన్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి తట్ర గ్రామానికి మనకి ఇబ్బంది ఉందని చెప్పేసి 30,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. వాటర్ పైప్ లైన్లు అట్లాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిందండి, పూర్తిగా అయిపోయింది. ఆ వర్క్ అంతా అయిపోయిందండి. వాటర్ ట్యాంక్ వాటర్ నడుస్తున్నాయి. అలాగే గ్రామాల్లో ఒక 20,00,000 రూపాయలతో సీసీ రోడ్లు వేయించామండి. కల్టూరు గ్రామంలో ఒక 20,00,000 రూపాయలతో సీసీ రోడ్లు వేయించాము. అదేవిధంగా నాడు నేడు పథకం కింద ఇక్కడ మన గ్రామ పంచాయతీకి ఆపోజిట్ లో స్కూల్ ఉండేదండి. మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ఆ స్కూల్ మంచిగా డెవలప్మెంట్ చేసి ఎక్కడా కూడా అవినీతి అనేది లేకుండా హెచ్ఎంఎల్తో ఆ వర్క్ దగ్గరుండి చేపించి ఈ రోజు కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ అయినా కానీ చెక్కు చెదరకుండా చాలా నీట్ గా ఉందండి. అలాగే వాటర్ ప్లాంట్ కానివ్వండి, టీవీ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ప్రతిదీ స్కూల్లో ఇప్పించగలిగాము. చాలా ఈ రోజు మీరు వెళ్ళినా కానీ ఆ విధంగా కనబడుతుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు 15th ఫైనాన్స్ అమౌంట్ ఇచ్చారు. కొంత జనరల్ ఫండ్స్ వచ్చినాయి. చిన్న గ్రామం కాబట్టి వచ్చిన నిధులతోనే మనం 1 కిలోమీటర్ సుమారుగా సిసి డ్రైన్స్ ఏర్పాటు చేసామండి. అలాగే బీసీ ఏరియాలో ఇచ్చాను, ఎస్సీ ఏరియాలో ఇచ్చాను. అలాగే ఇది పల్లం ప్రాంతం కోసేస్తుందంటే ఇటు ఒక 300 మీటర్లు ఇటు వేసానండి. నాకు శాయశక్తుల అమౌంట్ అభివృద్ధి ఉన్న గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నంత వరకు వాటిని సద్వినియోగపరుచుకుంటా చేసుకుంటా వచ్చానండి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 14 మాసాల నుంచి ఒక 3,20,000 రూపాయలు ఇచ్చారండి. ఆ 3,20,000 రూపాయలు అంటే గ్రీన్ అంబాసిడర్కి నెలకు 9,000 రూపాయల శాలరీ పోతుంది. దాంతో మాకు ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. గత
4 మాసాల నుంచి కూడా కలుపు ముందు కుట్టేనండి, దోమలు స్ప్రే చేయనివ్వండి, ఈ సీసీ డ్రైవ్ మామూలుగా ఈ సీసీ డ్రైవ్ క్లీన్ చేయనివ్వండి, ఏమన్నా కానీ ఇప్పుడు మనం ముందు పెట్టుబడి పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. గ్రామ పంచాయతీ లైట్లు కానీ నిధులు లేవండి, ఏం లేదు సార్. గ్రామ పంచాయతీ మా చిన్న గ్రామం అయినా కానీ నాకు ఇక్కడ ఉంది 1150 ఓటింగ్ ఉందండి. ఇప్పుడు అది చిన్న డౌట్ అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పంచాయతీకి నిధులు డైరెక్ట్ గా సరిగ్గా అందలేదనేది ఒక అపోహ మీకు ఇబ్బంది పడ్డారు. 15th ఫైనాన్స్ నుంచి 3,20,000 గ్రామ పంచాయతీలను బట్టి జనాభా ప్రాతిపదికన 1 టర్ము 2 టర్ములు ఇచ్చారు సార్. ఒక్కసారిగా 8 లక్షలు వచ్చినాయి, ఒక్కసారి 14 లక్షలు వచ్చినాయి. అవి కొంత వర్కులు చేసుకున్న వాళ్ళు చేయించుకున్నారు, ఆ వర్కులు చేయలేని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయింది. చేసిన వాళ్ళకి ఆ బిల్స్ వచ్చినాయండి, ఇబ్బంది ఏం లేదు. 8 లక్షల రూపాయలు 9 లక్షల రూపాయల గ్రాంట్లు వచ్చినాయి. వచ్చిన గ్రాంట్లను కూడా నేను 2019లో సద్వినియోగం చేసుకుని నేను ఇక్కడ మన కల్టూరు నుంచి సబ్గురేల్ రోడ్డుకి 2 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్ పోసిచ్చానండి. అవును, గ్రావెల్ రోడ్ పోసిచ్చాను. అట్లాగే మన ఈ రామాలయం నుంచి ఇటు ఎన్ఎస్పి కాలం వరకు కూడా ఎన్ఎస్పి కాలం మనం గ్రావెల్ రోడ్ పోసామండి. ఇప్పుడు ఉన్న నిధులతో చేసామండి. కాకపోతే తర్వాత రాను కరోనా వల్ల ఆయన గ్రామ పంచాయతీలకి మొత్తం ఇవ్వలేకపోయినా అసలు ఇవ్వకుండా అయితే ఏం లేదండి. ఇయర్లీ 3,20,000 ఇవ్వనండి. ఒక సంవత్సరమే 3,20,000 వచ్చినాయి. అంతకుముందు టర్ములు వచ్చినాయి. ఈ జనరల్ ఫండ్స్ కూడా అంటే జనరల్ ఫండ్స్ అంటే మనకి రిజిస్ట్రేషన్ లో డెవలప్మెంట్ ఉంటే కనుక అంత అమౌంట్ వచ్చేది. 1.5 year నుంచి అవి కూడా ఏమి లేవండి. మీరు ప్రధానంగా ఏంటంటే సార్, మీరు సర్పంచ్ గా ఎన్నికవక ముందు, మీరు ఇప్పుడు ఇది టర్మ్ అయిపోతుంది, దానికి ముందు మేజర్ గా మీ ఊర్లో సమస్యలు, మీరు గెలుపొంద ముందు ఉన్న సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి, ఆ ప్రధానమైన సమస్యలు మీరు నెరవేర్చినట్టేనా, మీరు సక్సెస్ అయినట్టేనా? దీనిలో సక్సెస్ అంటే సార్, అంతకు ముందైనా చిన్న గ్రామం కాబట్టి ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అనేది లేదు సార్. వాటర్ కనెక్టివిటీ గ్రామ పంచాయతీలు అంటే ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ, వాటర్, ఈ 3 మెయిన్ కావాల్సింది సార్. డ్రైనేజ్ వ్యవస్థ ఉందా సార్? డ్రైనేజ్ వ్యవస్థ మనం వచ్చిన వరకు కూడా సీసీ డ్రైన్లు కట్టించామండి. కచ్చా డ్రైన్లు కూడా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఏం ప్రాబ్లం లేదు సార్. డ్రైనేజ్ వ్యవస్థ గురించి ప్రాబ్లం లేదు. అట్లాగే స్ట్రీట్ లైట్లు కూడా ఉన్నాయి, అక్కడ ప్రాబ్లం లేకుండా మన దగ్గర ఉన్న నిధులతోనైనా కానీ ఇబ్బంది లేకుండా, జనానికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చారు. నిధుల సమస్య పక్కన పెట్టి మీరు ఇండివిజువల్ గా. అవునండి సార్, ఇబ్బంది లేకుండా. అవును సార్. ఓకే.